దేవరా మూవీ రివ్యూ మాట్లాడుకుందాం, అన్ని మాట్లాడుకుందాం. సినిమాలో ప్లస్ పాయింట్ ఏంటి, ఫ్లాస్ పాయింట్లు ఏంటి, అన్ని డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. బట్ బిఫోర్ వి గెట్ ఇన్ టు ద వీడియో, లైక్ చేశారా, షేర్ చేశారా, సబ్స్క్రైబ్ చేశారా? మీరన్నీ చెయ్యాలండి. మీరన్నీ చేస్తూ ఉంటేనే నాకు కూడా కొంచెం మోటివేషన్ వస్తే ఇంకా బ్యాక్ టు బ్యాక్ వీడియోస్ వస్తూనే ఉంటాయి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం చేసేసుకోండి. సబ్స్క్రైబ్ అయితే మాత్రం మీరు ఫస్ట్ చేసేసుకోండి. ఇంకా మనం రివ్యూలోకి వెళ్ళిపోదాం. దేవరా ఎలా ఉందిరా అంటే ఎప్పుడో చూసామే ఒక 30-40 ఏళ్ల క్రితం అన్నట్టుంటుంది. చూసారు కదా, అది పరిస్థితి. సో మూవీ గురించి సింపుల్ గా చెప్పాలంటే సినిమా యునానిమస్ హిట్ అంటే కాదండి. ఈ మూవీ చాలా మందికి నచ్చుతుంది, అట్ ద సేమ్ టైం చాలా మందికి నచ్చదు కూడా. బయట కూడా అంతా మిక్స్డ్ టాకే నడుస్తుంది. కొంతమందికి నచ్చింది, కొంతమందికి నచ్చట్లేదు. సో మిక్స్డ్ టాక్ అయితే ఉంది. బట్ చాలా మంది యునానిమస్ హిట్ అదిదా అంటే కాదండి. మూవీలోని కొన్ని ప్లస్ పాయింట్లు ఉన్నా సరే చాలా మటుకు క్లాస్ పాయింట్స్ ఉన్నాయండి. దానివల్లే చాలా మటుకు మిక్స్డ్ టాక్ వెళ్ళిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్, ఈ స్టోరీ మీకు తెలియదా అంటే తెలుసు. ఆ ట్విస్ట్ రివిలేషన్ తెలియదా అంటే మీకు తెలుసు. మీరు అన్ని ఎక్స్పెక్ట్ చేస్తారు. బట్ స్టిల్ సినిమా అయితే కొంచెం చూడడానికి బాగానే ఉంది. మూవీ డ్యూరేషన్ చాలా ఎక్కువ అనిపించిందండి నాకైతే. అండ్ ద సేమ్ టైం అసలు సెకండ్ పార్ట్ ఎందుకు పెట్టారండి నాకు అర్థం కాలేదు. అంటే సెకండ్ పార్ట్ కి ఎక్స్టెండ్ చేసేంత స్టఫ్ లేదేమో అనిపించింది నాకైతే. ఇన్ఫాక్ట్ మీరు ఫస్ట్ పార్ట్ లోనే అంటే ఆ లెందీ షార్ట్స్ తీసేసి, అంటే ఆ లెందీ స్టోరీ కట్ చేసి ఇదే ఫస్ట్ పార్ట్ లో కలుపుకుంటే ఇంకా కొంచెం మూవీ చాలా బెటర్ గా ఉండేదేమో నాకు అనిపించింది. పోతే మన కొరటాల శివ గారి విషయానికి వస్తే నాకైతే వరల్డ్ బిల్డింగ్ విషయంలో కొరటాల శివ గారు మళ్ళీ దెబ్బేశారు అనిపించిందండి. లేకపోతే ఆ విలేజ్ కానీ లేదంటే ఆ నైట్ సెటప్ కానీ మీరు ఏదైనా తీసుకోండి, నాకైతే కొంచెం ఆర్టిఫిషియల్ గా అనిపించిందండి. ఎందుకంటే ఇప్పుడు ఆ వరల్డ్ లోకి వెళ్ళే ఫీలింగ్ రావట్లేదు నాకు. ఎగ్జాంపుల్, మీరు రంగస్థలం అనే మూవీ చూసారా? ఆ మూవీలోని ఒక వరల్డ్ బిల్డింగ్ ఉంటుంది. అంటే ఒక పల్లెటూరులోని లైక్ అంటే అక్కడ చేశారు అనుకోండి, సెట్ కాదు. బట్ స్టిల్ ఎంత పల్లెటూరులో చేసినా సరే కొన్ని సెట్స్ ఉంటాయండి. ఆ అట్మాస్ఫియర్ కానీ లేదంటే ఆ చుట్టుపక్కల బ్యాక్గ్రౌండ్ కానీ సెటప్ కానీ అని చెయ్యాలి. సో మనకు ఆ ఫీల్ వస్తుంది. బట్ కొరటాల శివ గారు నాకు ఎందుకు అది మిస్ అవుతారనిపిస్తుంది ప్రతిసారి. అండ్ ఇంకపోతే అండర్ వాటర్ సీక్వెన్సెస్, అంటే అదేదో పెద్ద పూల్ లా సెటప్ చేసి అక్కడే మొత్తం షూట్ చేశారంట. నాకైతే ఏమనిపించింది అంటే అది కొంచెం సెట్ అని క్లియర్ గా తెలిసిపోతున్నా సరే ఆ ఎఫర్ట్ నాకు నచ్చిందండి. ఆ విజువల్స్ కానీ లేదంటే ఆ కొంచెం ఆ అండర్ వాటర్ సీక్వెన్స్ లో కానీ మరీ అంత తేల్చేలా చేయలేదు. బట్ అండర్ వాటర్ సీక్వెన్స్ అయితే మాత్రం కొంచెం మంచిగానే చేశారనిపించింది నాకైతే. సినిమా స్టార్ట్ అయిన తర్వాత ఆయుధ పూజ అని చెప్పేసి ఒక సాంగ్ ఉంటుందండి ఫస్ట్ లోని. ఆ సాంగ్ నాకు అర్థం కాదు. అంటే లైక్ మ్యూజిక్ అంతా వినబడుతుంది కానీ సాంగ్ వినిపించట్లా. అంటే అది అంటే నేను మా ఫ్రెండ్స్ కూడా అడిగాను, వాళ్ళు కూడా వేరే వేరే థియేటర్స్కి వెళ్ళారట. వాళ్ళకు కూడా సేమ్ ఇష్యూ ఉంటుందంట. అంటే లైక్ మ్యూజిక్ డామినేట్ చేస్తుంది, బట్ పాట ఏం పాడుతుందో నాకు అర్థం కావట్లేదు. మా సెకండ్ హాఫ్ డ్యూరేషన్ వల్ల బాగా లాగ్ అయిపోయింది అనిపించిందండి. ఎందుకంటే ఇప్పుడు కొన్ని సీక్వెన్స్లు ఉంటాయి, అక్కడ తగ్గట్టు ఆ ఎలివేషన్లు కానీ ఆ ఎలివేషన్ తగ్గట్టు మ్యూజిక్ కానీ నాకు చాలా నచ్చింది. అలాంటి ఎలివేషన్ సీన్లు పడ్డప్పుడు తర్వాత అన్వాంటెడ్ లెంత్ ఎక్కువైపోయింది అనుకోండి, సినిమా మీద చిరాకు వచ్చేస్తుంది. సో ఈ మూవీలో కూడా సెకండ్ హాఫ్ లో అన్వాంటెడ్ లెంత్ చాలా ఎక్కువైంది అనిపించింది. ఆ లెంత్ ఎక్కువైపోవడం వల్లే ఇంకొక సాంగ్ కూడా డిలీట్ చేశారనమాట మూవీలో. కొరమీనా అని చెప్పేది సాంగ్ వస్తుంది. ఆ సాంగ్ అయితే మరి మాకు వేయలేదు, మీకు వేసారో లేదు కింద చెప్పండి. నాకు తెలిసినంత వరకు చూసిన వాళ్ళు ఎవరు కూడా ఆ సాంగ్ డిలీట్ చేశారని చెప్తున్నారు. అండ్ ఇంకా ఎన్టీఆర్ గారి విషయానికి వస్తే ఇంకేం చెప్తామంటే ఆయన గురించి, లైక్ ఆయనకి ఏ క్యారెక్టర్ ఇచ్చినా సరే ఆ క్యారెక్టర్కి జస్టిఫై చేస్తారు. చెప్పిన దానికన్నా చాలా ఎక్కువ చేస్తారు. నాకు నచ్చుతుంది ఆ క్యారెక్టరైజేషన్ కానీ, లేకపోతే అంటే క్యారెక్టరైజేషన్ అంటే ఇన్ ద సెన్స్ లైక్ చెప్పిన క్యారెక్టర్ని ఆయన మోల్డ్ చేసుకొని చేసే విధానం నాకు చాలా నచ్చుతుంది. ఈ మూవీలో కూడా ఆ క్యారెక్టరైజేషన్ కానీ లేకపోతే ఆ సీన్స్ తగ్గట్టు యాక్టింగ్ కానీ అన్ని చాలా ఎరగొట్టేశారు ఆయన. అండ్ ఇంకపోతే జాహ్నవి కపూర్ గారండి, ఎందుకు బాలీవుడ్కి వెళ్ళి అసలు ఈ రోల్స్ కోసం ఎందుకు తీసుకురావడం? ఇక్కడే మంచి మంచి తెలుగు హీరోయిన్స్ ఉన్నారు. ఇన్ఫాక్ట్ ఫ్రేమ్ లోని ఎన్టీఆర్ గారికి కరెక్ట్ గా సెట్ అయ్యే హీరోయిన్స్ కూడా ఇక్కడ ఉన్నారు. ఈ మూవీలో హీరోయిన్ రోల్ అంటే ఏదో ఒక కమెంట్ గోలా ఉంటది. నాకు తెలిసి హార్డ్లీ ఒక 5 minutes ఎంత ఉంటది అనుకుంటా. ఆవిడ డైలాగ్స్ కూడా పెద్ద ఉండవు. ఆ మాత్రం దానికి బాలీవుడ్ వెళ్ళి జాహ్నవి కపూర్ గారిని ఇంట్రడ్యూస్ చేసి నాకైతే అసలు అది టోటలీ డిస్కనెక్ట్ అండి. అండ్ ఇంకపోతే సైఫ్ అలీ ఖాన్ గారి క్యారెక్టరైజేషన్ గెటప్ కూడా నాకు ఎందుకో అది చాలా ఆర్టిఫిషియల్ గెటప్ లా అనిపించిందండి. అంటే ఆ దగ్గర కటింగ్ చేసుకోవడం లేదంటే ఆ సీన్స్ లో కానీ. అండ్ ఇంకోటి ఏంటంటే ఆయన డబ్ చెప్తున్నప్పుడు అంటే లైక్ ఆ సీన్స్ చెప్తున్నప్పుడు పెదాలు ఒకటి అవుతుంటే ఇక్కడ ఒకటి అవుతుందండి. ఎందుకు చెప్తున్నానంటే ఈ స్పెసిఫికేషన్స్ ఇప్పుడు అన్ని కోట్లు పెట్టి సినిమాలు తీసి కష్టపడి తీసినప్పుడు ఇదే కదండి మెయిన్. ఇప్పుడు ఒక క్యారెక్టర్ మనతోని అంటే ఒక క్యారెక్టర్ స్క్రీన్ మీద మారుతుందంటే ఆ క్యారెక్టర్ తో మనం కనెక్ట్ అవ్వాలి. ఈవెన్ ఇట్ ఇస్ ఎ గుడ్ క్యారెక్టర్ ఆర్ బ్యాడ్ క్యారెక్టర్, అది ఏమైనా అవని. అంటే ఆ డైలాగ్స్ కానీ లేదంటే ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కానీ అంత బాగుంటేనే కదా ఆ క్యారెక్టరైజేషన్ తో మనం కనెక్ట్ అవ్వగలం. ఇప్పుడు సింపుల్ గా చెప్పాలంటే సోను సూద్ గారు ఉన్నారండి. అరుంధతి సినిమాలు చేశారు, డబ్బా అయింది కాదు వేరే అయింది. బట్ ఆ క్యారెక్టరైజేషన్ మనం మర్చిపోగలమా? ఎంత బాగా చేస్తారు. ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కానీ లేదంటే ఆ బాడీ లాంగ్వేజ్ కానీ బాగుంటాయి కదా. సైఫ్ అలీ ఖాన్ గారు ఈ మూవీలో నాకైతే ప్రతి సీన్ సేమ్ ఎక్స్ప్రెషన్ అనిపిస్తుంది.
అండ్ ఆ గెటప్ కూడా నాకు ఎంతో కొంచెం ఎక్కలేదండి. అండ్ మూవీలో ట్విస్ట్ రివిలేషన్ పార్ట్ కూడా మరీ అంత అన్ఎక్స్పెక్టెడ్ అనిపించలేదు, కానీ ఆల్మోస్ట్ కొంచెం ఎక్స్పెక్టెడ్ గానే ఉంది. అండ్ మూవీలోని కొన్ని షార్ట్స్ ఉంటాయండి, అవి నిజంగానే కొంచెం బాగున్నాయి అనిపించాయి నాకైతే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంటర్వెల్ బ్యాంక్ దగ్గర ఒక షాట్ ఉంటుంది, ఆ ఫైట్ అయితే నిజంగా కొంచెం ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కి లేకపోతే ఆ ఎలివేషన్ కి బ్లాగ్ చాలా బాగా సెట్ అవుతుంది అనిపిస్తుంది. సో నాకైతే ఆ సీక్వెన్స్ చాలా బాగా నచ్చింది. అండ్ ఇంకోటి ఏంటంటే అండర్ వాటర్ లోని ఒక ఫైట్ ఉంటుంది. సో అంటే లైక్ ఇద్దరు ఎన్టీఆర్లు ఉన్నప్పుడు ఆ ముందు ఎన్టీఆర్కి ఈ ఎన్టీఆర్ది ఇద్దరివి కొన్ని 2 ఫైట్లు ఉంటాయి అనమాట. సో ఆ 2 ఫైట్లు కొంచెం మంచిగానే అనిపిస్తాయి. సో ఓవరాల్ గా మూవీ ఎలా ఉందిరా నీకేమనిపించిందంటే, మూవీ అయితే బాగానే ఉందండి. అంటే మనకు ఒక మిత్ ఉంటుంది, అంటే లైక్ రాజమౌళి గారితో తీసిన తర్వాత ఏ సినిమా అయినా సరే అట్టర్ ఫ్లాప్ రాడ్ అది ఇది అని చెప్పేసి, సినిమా అయితే అలా కాదు, నిజంగానే కొంచెం జెన్యూన్ అటెంప్ట్ చేశారు. వైజ్ నాకైతే పెద్ద గేమ్ అనిపించలేదు, కానీ నాకైతే కొంచెం సినిమాలో కొంచెం పెట్టిన ఎఫర్ట్స్ కనిపించాయి. అండ్ జూనియర్ ఎన్టీఆర్ గారు యాక్టింగ్ పరంగా కానీ లేదంటే ఆయన పెట్టిన ఎఫర్ట్స్ కానీ కొంచెం నచ్చాయి నాకైతే. ఓకే, మరీ అంత తేల్ చేసేలా లేదు, కానీ మూవీ కొంచెం బాగానే ఉంది. సో ఫ్యామిలీతో కూడా మీరు వెళ్ళి చూడొచ్చు, వన్ టైం వాచబుల్ మూవీ. చూసిన ఫస్ట్ టైంకి ఓకే కొంచెం బాగానే ఉంది అనిపిస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే టికెట్ ప్రైస్ దీనికి మరీ టూ మచ్ ఉందండి. అంటే లైక్ ఇప్పుడు 3D 4D అలాంటివి కాదు కదా, మరి 350 390 400 అలా ఉన్నాయి. మల్టీప్లెక్స్ అయితే 500 దగ్గర ఉన్నాయి. నాకైతే ఇదే కొంచెం బాధ అనిపిస్తుంది. మూవీ చూస్తే అంతా రీజనల్ మూవీ లాగా ఉంటుంది. సో ఇలాంటి అంటే లైక్ రీజనల్ మూవీలా అనిపించే మూవీస్ కూడా మరి అంత టికెట్ హై రేట్ పెంచడం నాకు ఎందుకు కరెక్ట్ కాదనిపిస్తుంది. మీకేమనిపించిందో కింద కామెంట్స్ రాయండి. సో ఇది మన దేవరా మూవీ రివ్యూ అయితే మాత్రం నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ షేర్ సబ్స్క్రైబ్ అన్ని చేయండి. అండ్ అలాగే షార్ట్స్ కూడా పెడుతున్నాం, షార్ట్స్ కూడా అందరు చూస్తున్నారు, చూస్తే వెళ్ళిపోవడం కాదు, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీ ఫ్రెండ్స్ ఉంటే ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. యాజ్ ఐ సెడ్ బిఫోర్, లైక్ మనం ఒక అంటే రౌండ్ ఫిగర్ అనుకున్నాం, రౌండ్ ఫిగర్ దగ్గరలో ఉన్నాం. సో ఆ రౌండ్ ఫిగర్ కంప్లీట్ చేస్తే చాలా బాగుంటుంది, నాకు కొంచెం మోటివేషన్ ఉంటుంది. ఇంకా వీడియోస్ వస్తూనే ఉంటాయి వీకెండ్ కలుద్దాం నెక్స్ట్ వీకెండ్ లో. టిల్ దెన్ టేక్ కేర్, బై బై.